నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా. తాజాగా వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి నిన్న హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే ఒక ఫిర్యాదు చేసింది. నన్ను బహిరంగంగా చంపేస్తామని వైసీపీ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు, నాకు ట్యాగ్ చేస్తున్నారు, నా తండ్రికి పట్టిన గతే నాకు పడుద్దని బెదిరిస్తున్నారని చెప్పి ఒక కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబంలో వ్యక్తులనే ఈ విధంగా టార్గెట్ చేసి బహిరంగంగా బెదిరిస్తున్నారంటే అసలు దీన్ని ఏమనుకోవాలి? సుధాకర్ గారు, ఇవాళ సునీత గారికి ఫస్ట్ టైం కాదు ఇది. సునీత గారి మీద ఆల్రెడీ ఒకసారి రెక్కి కూడా నిర్వహించారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ కేసుని పోలీసుల చుట్టూతా సిబిఐ ఎంక్వైరీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులకు వెళ్ళినప్పుడు కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే, షర్మిల గారి మీద కూడా ఇంతకన్నా దారుణమైన ఇదే స్థాయి ట్రోలింగ్ చేసి ఆమె మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఎంత అసభ్యకరమైన అంటే, అసలు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ కూతురు కూడా కాదని కూడా పెట్టినా కూడా సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సొంత సోషల్ మీడియాలో ఇలా పెట్టరేగిపోయి మాట్లాడుతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఖండించలేదు. గతంలో ఇదే సోషల్ మీడియా గౌరవ న్యాయస్థాన హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద కూడా వ్యక్తిగతమైన పోస్టింగులు చాలా అసభ్యకరంగా పెట్టి బెదిరించిన సందర్భంలో అప్పుడు విజయసాయిరెడ్డి గారు దాని ఇన్ఛార్జి, మీరు జంకొద్దు, మీరు పోస్టులు పెట్టండి, నేను సోషల్ మీడియా ఇన్ఛార్జిని, ఏమైనా కేసులు వస్తే నేను చూసుకుంటానని చెప్పి అంత బహిరంగంగా ప్రకటించాడు. వీటి మీద చర్యలు తీసుకోమని ఆ రోజున సుప్రీంకోర్టు హైకోర్టు సిఐడిని సిబిఐని ఎంక్వైరీ దర్యాప్తు చేయమన్నా కూడా ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదండి. సరే, సునీత గారి విషయానికి వద్దాం. సునీత గారిని ఇప్పుడు ఎంత ఆమె పులివెందుల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోతారన్న ఒక భయంతో, ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మీద ప్రజా అభిమానం అంత ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆయనే ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఫేస్. ఎప్పుడు కూడా ఆయన నియోజకవర్గాన్ని కానీ జిల్లాలో కానీ రాజశేఖర రెడ్డి కుటుంబ ప్రయోజనాలను కానీ పార్టీ ప్రయోజనాలను కానీ కాపాడటంలో ఎప్పుడూ ప్రజలతో సంబంధాలు పెట్టుకుని ఉన్న ఏకైక వ్యక్తి వివేకానంద రెడ్డి గారండి. అయినా కూడా వివేకానంద రెడ్డి గారు కేవలం షర్మిలకి సపోర్ట్ చేస్తున్నాడు, ఇది లోక్సభ సీట్ కడపని అతను అవినాష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడన్న ఒక్క కారణంతోనే ఆయన్ని చాలా దారుణాతి దారుణంగా హత్యేశారు. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి ఏంటంటే, ఎవరైతే సోషల్ పోస్టులు పెడుతున్నాడో ఆ పోస్టులు పెట్టే వ్యక్తి భారతి గారికి పిఏ అని కూడా చెప్తున్నారు. గతంలో ఈయన భువనేశ్వర్ గారి మీద, తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద కూడా చాలా హీనాతిహీనమైన భాషలో పెడితే కూడా వాళ్ళు దాదాపు ఒక 100 కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయండి. అయినా కూడా ఇంతవరకు ఆయన మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా చర్య తీసుకోవాలి. అదే రంగనాయకం గారిని ఒక పెద్ద ఆమె సోషల్ పోస్టింగ్ పెట్టిందని ఒక ఆడ మనిషిని చూడకుండా 70 ఏళ్ల పైన ఆమెని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు సిఐడి వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమి బెదిరిస్తున్నారంటే, తండ్రికి పట్టిన గతే నీకు కూడా పడుతుందని చెబుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏం పెడుతున్నారంటే, వీళ్ళిద్దరు పోస్టులు షర్మిల గారి ఫోటోలు, డాక్టర్ సునీత గారి ఫోటో పెట్టి, వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ ఫోటో పెట్టి శత్రుశేషం ఉంచకూడదని ఒక ప్రకటన ఇస్తున్నారు. అంటే ఆల్రెడీ శత్రుశేషం ఒకటి తీసేసాము అంటే చేసింది మేమేననే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా తీసేస్తామని బెదిరిస్తున్నారంటే బహిరంగంగా. అసలు ఇతర స్టేట్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నా కూడా మేము వెళ్ళి పట్టుకొస్తామని పోలీస్ కమిషనర్ డీజీపీ గారు అంతకుముందు ఇప్పుడున్న రాజేంద్ర రెడ్డి గారు చెప్పాడు. విదేశాల్లో ఉండి కూడా సోషల్ పోస్టింగ్లు కనుక అభ్యంతరకరమైనవి పెడితే తీసుకొస్తామన్నాడు. ఇప్పుడు అతను వర్ర రవీందర్ రెడ్డి అండి అతని పేరు, పిఏ భారతి గారికి. మరి అసలు ఆమె కనీసం అతన్ని పక్కన పిఏ అయి ఉండి ఇట్లాంటివి పెడితే, సొంత కుటుంబ సభ్యుల మీద పెడితే అందులో వాళ్ళ ప్రోద్బలం లేకుండా పెట్టగలుగుతాడంటే అక్కడ ఉద్యోగం చేయగలుగుతాడు అతను? అసలు బతకగలుగుతాడా? అంటే దాని అర్థం ఏంటి? దీనికి ఆశీర్వాదాలు పై వర్గాల నుంచి ఉన్నాయనే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ రెడ్డి గారు ఆశీర్వాదం లేకపోతే అసలు ఆడు అక్కడ ఉంటాడా, బతుకుతాడా? సొంత చెల్లెల్ని బాబాయ్ కూతురిని చంపుతానని ఆడు బహిరంగంగా అంత ప్రకటన పెట్టాడంటే ఇది ఎంత ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం అండి. ఇప్పుడు సొంత బాబాయినైనా లేకపోతే సొంత చెల్లెళ్ళైనా రాజకీయ ప్రయోజనాల కోసం లేపేస్తాము అన్న వ్యక్తులు ఇక డాక్టర్ సుధాకర్నో ఇంకొకళ్ళనో వరప్రసాద్ ఎవరిని పడితే ఆడిని అతను సుబ్రహ్మణ్యం
ఇట్లాంటి వాళ్ళని లేపటానికి ఏముందండి? ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుల మీదే రాజకీయ ప్రయోజనం వస్తుంటే లేపేయటానికి సిద్ధపడిన వ్యక్తులకి మామూలు ప్రజలు ఒక లెక్క ఏముందండి? ఎవరు తలెత్తినా కూడా వాళ్ళేం అనక్కర్లా, ప్రభుత్వ పనితీరు బాగాలేదు, లేకపోతే మాకు ఫలితాలు అందట్లేదు అన్న చాలు. ఏది మాట్లాడినా కూడా ఒక నియంతృత్వ ప్రభుత్వంలో కనుక మాట్లాడితే ఉరిశిక్ష వేసినట్టుగా ఈ రకమైనటువంటి కార్యకర్తలు సోషల్ మీడియా పెట్టుకుని ఒక భయోత్పాతమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారండి. గతంలో వైజాగ్ నుంచి కూడా ఒక పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడికంటే అనంతపూర్, కర్నూలుకో తీసుకెళ్లారు వైజాగ్ నుంచి. ఆ తర్వాత ఆయన చనిపోయాడండి కరోనా సోకి. ఆయన చాలా సోషల్గా మంచి ఒక స్టేటస్లో ఉన్న టీడీపీ సానుభూతిపరుడు, కార్యకర్త కాదు, నాయకుడు కాదు, సానుభూతిపరుడు. అయినా కూడా తీసుకెళ్ళిపోయారు. అట్లా వయసుతో నిమిత్తం లేకుండా అంకబాబు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి, మాకు సీనియర్. ఆయన ఉదయంలో పనిచేశాడు, ఈనాడులో పనిచేశాడు. ఒక సోషల్ పోస్టింగ్ని ఫార్వర్డ్ చేశాడని ఆయన్ని ఆ రాత్రి తీసుకెళ్ళిపోయారండి. రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన రామకృష్ణారెడ్డి గారికి కూడా సహచరుడే, మా మిత్రుడు రామకృష్ణారెడ్డి గారికి. ఆయన అంత పాత్రలో ఉండి ఇట్లాంటి ప్రోత్సహించొద్దు కదండి. ఆయన అక్కడి నుంచి వెళ్ళినాడే కదా. అదే అన్నా, ప్రోత్సహించకూడదు. దాని మూలన తాత్కాలికంగా జర్నలిస్టులు మనోవేదన చెందొచ్చు, కానీ ప్రభుత్వం మీద పడే మచ్చ, ప్రభుత్వానికి జరిగే నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది, దీర్ఘకాలం ఉంటుంది. మీరు అన్నట్టు తీవ్ర స్థాయిలోనూ దీర్ఘకాలం ఉంటుంది. నిన్న ఎప్పుడూ రాని సునీత్ గారు నిన్న ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ డిస్కషన్కి వచ్చారండి. ఆమెను చూస్తుంటే ఎంత బాధ అంటే ఆ ముఖంలో ఎంత బాధ. ఓ పక్కన తండ్రిని కోల్పోయి వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, అరెస్ట్ కూడా కావట్లేదు, 5 ఏళ్ల నుంచి ఒక అడుగు ముందు పట్టలేదు, ఆమె ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. ఆమె చెప్పింది ఈ మాట. అన్ని న్యాయస్థానాలు తిరిగాను, అంతమంది నాయకులను కలిశాను, అన్ని పార్టీలను కలిశాను, కానీ ఒక్క అడుగు ముందు పడలేదు. నేను ఎంతో మనోవ్యత చెందుతున్నాను. దానికి తోడు వీళ్ళు వాడుతున్న భాష ఏదైతే ఉందో అసభ్యమైన భాష అండి. అంటే మనం చెప్పొచ్చో చెప్పకూడదు, వీళ్ళకి రంకులు కూడా అంటగడుతున్నారండి. ఎవరికి? షర్మిల్ గారికిను సునీత గారికి కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లు అండి. అవి నిన్న ఆమె చూపించారు ఆ విజువల్స్లో. మామూలు మాటలు కాదండి. ఇక్కడ గొడ్లగాడ మాట్లాడుకునే భాష కూడా కాదు. సొంత ఇంటి ఆడబడుచుల మీద ఆ భాష ప్రయోగిస్తున్న సోషల్ మీడియా వాళ్ళని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే ఇక మామూలు అక్క చెల్లెమ్మలోనూ అవ్వాతాతల సంగతి ఏందండి? ఇక రోజా గారు చెప్పారు, ఏదన్నా ఆడపిల్లకి అన్యాయం జరిగితే జగన్ అన్న గన్లాగా వస్తాడని. అసలు ముందు సునీత్ గారిని, షర్మిల్ గారిని కాపాడమనండి. ఇప్పుడు షర్మిల్ గారు అంటే రాజశేఖర్ రెడ్డి తనయ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ లేకపోయినా చాలామందికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి ఎక్కించారో సానుభూతి పరులు, ఎవరికి? రాజశేఖర్ రెడ్డి గారికి. వాళ్ళందరికీ ఈమె కూడా సమానమైన ప్రేమ ఉంది ఈమె మీద కూడా. మరి వాళ్ళందరి మనసు బాధపడతలేదా? అంటే నిన్ను ఎక్కించిన వాళ్ళందరి మనసు కూడా నువ్వు గాయపరుస్తున్నావు కదా. సునీత, వివేకానంద రెడ్డి గారి అమ్మాయి. అసలు వివేకానంద రెడ్డి గారు అజాతశత్రువు. అలాంటి అజాతశత్రువు కూతురు సునీత గారు డాక్టరు. అసలు ఆమె ప్రజా జీవితంలో ఏనాడు వచ్చి ఎవరిని ఇంత మాట అన్నం లేదు, అసలు పబ్లిక్లో కనపడదు. ఆమె ప్రొఫెషనల్ డాక్టరు. ఇవాళ ఆమెని ఇన్ని రకాల వెదర్కి గురి చేస్తుంటే నువ్వు ఇంకా ఎవరినో ఏం కాపాడుతాడండి? తండ్రిని కోల్పోతే వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని క్లియర్గా సునీత గారు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉండి చేస్తున్నాడు ఇదంతా, మా కుటుంబ సభ్యులు పెడుతున్నవి అదే నాకు, ఇదంతా కూడా బయట వాళ్ళు ఎవరు చంపలేదు మా నాన్నని అని ఆమె పబ్లిక్గా ఎంతో బాధపడుతుంది. ఆ వ్యధ తీరకపోవటం అనేది ఎంత అండి. ఇప్పుడు శత్రువు కంటి ముందు చంపిన శత్రువు మళ్ళీ నిన్ను కూడా చంపుతానని తిరుగుతుంటే వ్యవస్థ ఎందుకండి? ఏముంది? ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ? ప్రభుత్వం ఎక్కడ? ఇంకా ఇతర రాజ్యాంగ వ్యవస్థలు ఎక్కడ? దర్యాప్తు సంస్థలు ఎక్కడ? రక్షణ, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? అది ఎంతసేపు అండి పట్టుకోవటం? ఆ పలానా వ్యక్తి అని తెలుసు, ఆల్రెడీ ఆడి మీద 100 కేసులు ఉన్నాయి, వాడే పెట్టి ఇది చేస్తున్నప్పుడు వాడిని తీసుకొచ్చి లోన్ వేయాలి కదండి. వేయటప్పటికి ప్రభుత్వం అంటే భయమే ఉంటుంది ఎవరికైనా. తర్వాత అమెరికా నుంచి ఒక అతను ఇట్లా ఎవరంటే వాళ్ళండి. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కనుసు గీట్టినట్టు చెప్పాడో ఇక ఇప్పుడు సునీత్ గారిని, షర్మిల్ గారిని హైలీ టార్గెట్ చేస్తున్నారండి. అది మహిళలు కూడా హర్షించరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షించరు.